ఏ పండగ వచ్చినా ఏ పూజ చేయాలన్నా మనం ఏ పని మొదలు పెట్టాలన్నా సరే ఆ ఆదిదేవుని పూజ జరగందే మన పని ముందు కదలదు అనేటువంటి ఒక సాంప్రదాయం కానివ్వండి, మన నమ్మకం కూడా అది. సో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అంటూ ఆ దేవుణ్ణి ఆది దేవుణ్ణి పూజించుకుంటాం. తొలి పూజలు అందుకునేటువంటి ఆ గణనాథుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ వినాయకుడికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. ఎప్పుడు కూడా ఖైరతాబాద్ వినాయకుడు అనగానే ఇది ఒక బ్రాండ్గా కూడా చూస్తారు. 1954లో ఒక్క అడుగుతో మొదలైనటువంటి గణనాథుడి ప్రస్థానం ప్రతి సంవత్సరం కూడా డిజైన్కి తగ్గ మార్పులు చేర్పులతో ఈసారి 69 అడుగులతో ఖైరతాబాద్ గణనాథుడు మనకి దర్శనం ఇవ్వనున్నాడు. ఇక ఈ ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా ఎంత సందడిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి ఈ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి వివిధ రకాలైనటువంటి ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ గణనాథుడిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మనం చూసుకుంటే 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి గణనాథుడు దర్శనమిస్తున్నాడు. 3 తలలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తలపించేలాగా 3 తలలతో ఒకవైపు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరోవైపు అమ్మవారు, అదే ఇంకొక వైపు చూసుకుంటే గజ్జలమ్మ అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మొత్తంగా ఈసారి భక్తుల్ని కనికరించడానికి, భక్తుల్ని ఆశీర్వదించడానికి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి ఇక్కడి గణనాథుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఎంతో విశేషంగా చెప్పుకునేటువంటి ఖైరతాబాద్ గణనాథుడిని తయారు చేసేటువంటి ప్రతి సంవత్సరం ఎవరైతే శిల్పి తయారు చేస్తారో రాజేంద్రన్ గారు, ఈ రోజు మనతో ఆయన ఉన్నారు. సో ఈసారి స్పెషాలిటీ ఏంటి, ఈ గణనాథుడిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది పనిచేశారు, ఆయనతోనే మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే. అయితే ప్రతిసారి కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాము మనం ఖైరతాబాద్ గణేశుడు అంటేనే. ఈసారి గణేశుడి ప్రత్యేకత మాకు తెలియజేయండి. మీరు ఎంతమంది మొత్తం పనిచేశారు, మీకు ఎన్ని రోజులు పట్టింది విగ్రహం తయారు చేయడానికి? ఇది 100 days పట్టిందమ్మా, 3 months పైన పట్టింది. ఈ సంవత్సరం కూడా మట్టి పని ఎప్పుడు మూలి పెట్టాం, అప్పటి నుంచి కంటిన్యూ వాన పడతానే ఉంది. కానీ అది కూడా ఒక వంతుకు శుభ సగణమే అనుకోవాలి. వాన పడినా ఎలాంటి వర్క్ ఆగకుండా అందరూ కలిసి ఫినిష్ చేయడం జరిగింది. నిన్న కళ్ళు ఓపెన్ కూడా జరిగింది. ఈ వినాయకుడిని ఈ రూపంలో చేయడానికి మెయిన్ కారణం సిద్ధాంతి గౌరీ పట్ల విఠల్ శర్మ గారు. ఎవ్రీ ఇయర్ కూడా ఆయన దగ్గరనే కనుక్కోవడం జరుగుతుంది. ఆయన పంచాంగ చూసి ఆయన చెప్పడం ఏంటంటే, ఈ సంవత్సరం విశ్వశాంతి మగా గణపతిని చేయండి, ప్రపంచ శాంతి గురించి ఈసారి వినాయకుని చేస్తాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం ఏం చేస్తున్నామో అవి సక్సెస్ ఉంటే అందరికి మంచి జరుగుతుంది. విశ్వం బాగా ఉండాలని విశ్వశాంతి వినాయకుడి కింద చేస్తాం. 3 ముఖాలతో వినాయకుడిని 3 ముఖాలు పెట్టి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని దృష్టిలో పెట్టుకొని మీరు 3 ముఖాలతో వినాయకుడిని చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ముందు డిజైన్ చేసి ఆయనకే పంపించడం జరిగింది. ఆయన చూసి చాలా బాగుంది. పక్కన పూరి జగన్నాథ్ ఫ్యామిలీని, అలాగే లక్ష్మీ సమేత ఐగిరు కూడా పెట్టండి, మనం తీసుకున్న కాన్సెప్ట్ కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఈ వినాయకుడు ఈ సంవత్సరం ఈ డిజైన్లో చేయడం జరిగింది. అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో అమ్మవారిని, ఈ ఖైరతాబాద్లో గజ్జలమ్మవారిని, ఖైరతాబాద్లో ఇంతకుముందు ఈ బిల్డింగ్ కట్టకముందు ఇక్కడ చిన్న గుడి ఉంటాయంట. గ్రామదేవత కూడా ప్రతిసారి మారుస్తారా అండి? మారుస్తాం, ప్రతిసారి మారుస్తామండి. ఈ సంవత్సరం ఇక్కడే ఉండేది గజ్జలమ్మదేవి ఈసారి పెట్టడం జరిగింది. అలాగే రైట్ సైడ్లో చూసినట్టయితే అమ్మవారు కన్యక పరమేశ్వరిని పెట్టడం జరిగింది. ఇవి 2 కూడా పెద్ద ఎత్తులు చేయడం జరిగింది. ఈ వినాయకుడిని ఫస్ట్ షెడ్ వేయడానికి ఆదిలాబాద్ నుంచి కార్పెంటర్స్, అలాగే సెకండ్ వెల్డింగ్ చేయడానికి మచిలీపట్నం నుంచి వెల్డర్స్, వెల్డింగ్ వర్క్ అయిన తర్వాత ఒరిస్సా టీము మట్టి వర్క్కి, అలాగే చెన్నై టీం మట్టి వర్క్, ఫినిషింగ్ గురించి బీహార్ బెంగాల్ నుంచి మహారాష్ట్ర గురించి మనుషులు పిలవడం జరిగింది. ఎలాంటి కలర్స్ వాడారు ఈసారి? ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి బంకమట్టితోనే అని తెలుసు, కాకపోతే ఇది 2000 సంవత్సరం నుంచి కూడా ఇలాగే చేస్తున్నాం. ప్యూర్ మట్టి, గడ్డి, ఒరి పొట్టి ఇవన్నీ కూడా కాలుష్యం లేని కలర్, వాటర్ కలర్ ఏమో. ఎక్కడ కూడా మనం ఎనామెల్ పెయింట్ వాడట్లేదు, టోటల్ వాటర్ కలర్సే. నీళ్ళలో పడినా, ఇంతకుముందు నీళ్ళలో పడితే దాదాపు ఒక వారం 10 రోజులు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, వేసిన ఒక 2-3 అవర్స్లోనే స్కెల్టన్ సపరేట్ వచ్చేస్తుంది. 2 రోజే రిమూవ్ కూడా చేసేస్తున్నారు. ప్రాబ్లం లేకుండా ఈ వినాయకుడిని ఊరేంపుకు, అంటే దేనికంటే పెద్ద పెద్ద వినాయకుడు కూడా చాలా చోట్ల చేస్తున్నారు. అని ఖైరతాబాద్ ఈ ప్లేస్ అనేది అంత ప్లేస్ కాబట్టి
ఇక్కడ ఇంకొకటి ఈ వినాయకుడు పూజ అయిన తర్వాత నిమజ్జనానికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సాగరంలో నిమజ్జనం అవుతుంది. ఈ వినాయకుడికి అంతా ఇది ఉంటుంది. అలాగే వచ్చే భక్తులందరూ కూడా ఏదో కోరిక మీద వస్తున్నారు. వాళ్ళకి కోరిక వాళ్ళు కోరుకున్న కోరికలు అవుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూ ఉన్నారు. ఒక్క విషయం పర్సనల్ గా చెప్పండి, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేసే పని మీరు పూనుకున్నారు కాబట్టి మీరు కూడా ఎలాంటి భక్తి శ్రద్ధలతో చేయాల్సి ఉంటుంది, ఎలాంటి నియమ నిష్టలు మీరు పాటించాలి, ఇదే కాకుండా మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాయా ఇప్పటి వరకు ఈయన నమ్ముకున్నారు కదా? నేను నిజంగానే ఖైరతాబాద్ గణేష్ నమ్ముకున్న వాళ్ళనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్న పిల్లలందరూ బాగున్నారు. అందరూ బాగుండి ఒక స్టేజ్కి రావడం జరిగింది. నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిన ఎన్టీ రామారావు ఫ్యామిలీ కూడా వేరే వాళ్ళకి పరిచయం చేసేవాడు. మేము తీసుకొచ్చే రాజధాని చెప్పరు. ఈయన ఎవరు సార్ ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని చేస్తే ఆర్టిస్ట్ అని చెప్తారు. అవునండి, అది మాత్రం అసలు ఈ వినాయకుడి వల్ల ఎంత పైకి వచ్చానంటే అందరికీ మామూలుగా తెలుసు. అలాగే కోరుకున్న ప్రతి వాళ్ళకు మంచి జరగాలని కోరుకొని నేను కూడా ఈ 3 నెలల దీక్షతో ఉండి ఈ వినాయకుడిని చేయడం జరుగుతుంది. అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే కలగలేదు, మీరు ఎలాంటి నియమ నిష్టలు పాటించారు? దీక్ష అంటే మీకు తెలుసు, అలాగే దీక్షలో ఉండే ఈ వినాయకుడిని పూర్తి చేసిన దాకా నేను ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వర్కర్లు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఒక్క సంవత్సరమైనా ఈ ఖైరతాబాద్ వినాయకుడు చేయాలని కోరుకుని వచ్చే ప్రతి వాళ్ళు కూడా మంచి స్టేజ్కి ఎదిగారు. అందరూ బాగున్నారు. అలాగే వచ్చే దర్శనం చేసే ప్రతి వాళ్ళు కూడా బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. విగ్రహం తయారు చేయడానికి 100 రోజులు పట్టింది అన్నారు కదా, ఈ క్రమంలో మీరు అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా? మీరు జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఏమైనా జరిగాయా? ఒక్క సంవత్సరం 2006లో ఈ వినాయకుడిని నేను సురేంద్రపురి అని మీరు యాదగిరిగుట్ట దగ్గర చూసి ఉంటారు. ఆ పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకోవడం బట్టి నేను చేయలేనేమని ఇక్కడ వచ్చి ఈ దర్శన్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒప్పుకోలేదు, లేదండి మీరే చేయాలి. నేను ఒక చెన్నైలో ఒక ఆర్టిస్ట్ని మాట్లాడాను, మధ్యలో నేను చూసుకున్నా మీరు చేయండి అని. నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఆర్టిస్ట్ ఫోన్ చేయడం, నేను ఫోన్ ఎవరని చూడడం, సెకండ్ భువనగిరి బ్రిడ్జిల కింద దిగిపోవడం జరిగింది. కానీ దిగేటప్పుడు నేను తలుచుకుంటే వినాయకుడినే. నా బండిని చూసేవాడు ఎవడు కూడా ఈ మనిషి ఇలా ఉన్నాడని అనుకోరు. ఆ వినాయకుడు నన్ను కాపాడు. అలాంటి సంఘటన ఒక్కసారి జరిగింది. ప్రతిసారి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఎవరికి ఎలాంటి హానికరం జరగకుండా ప్రతి వాళ్ళు చాలా సేఫ్టీగా పనిచేసి వెళ్ళడం జరుగుతుంది. సో సడన్ గా రేపు ఒకవేళ వర్షం కంటిన్యూ అయితే ఏమి ప్రాబ్లం అవ్వదు కదా? ఈ కలర్స్ ఏం అవ్వదాం. ఒక ఇయర్ చూసినట్టే 21 or 22లో టోటల్ మట్టి వినాయకుడు సెట్ కూడా ఓపెన్ చేసిన తర్వాత అంత హెవీ రైన్ వచ్చింది. ఏమి కాకుండా రైన్తోనే మొత్తం అక్కడ సాగరం దాకా వెళ్ళినప్పుడు కూడా ఏం డ్యామేజ్ కాలేదు, నిమజ్జనం చేసాం. అయితే ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి, ఒక్క అడుగుతో మొదలైనటువంటి ఈ గణనాథుడు ఖైరతాబాద్ లో ప్రతి ఏడు కూడా ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఇట్లా 69 అడుగుల దాకా ఈ ఇయర్ వరకు చేరింది. అయితే మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ వస్తున్నారని కూడా చెప్పారు. ఇది నిజమేనా, పుకారా? అసలు ఈ అడుగుల విషయం ఏంటి? అడుగుల విషయంలో ఎప్పుడు తనకు తానే పోటీ పడతాడు ఈ గణనాథుడు అంటారు, మరి ఇప్పుడు తగ్గడం అనేది నిజమేనా? కాదమ్మా, అదంతా మామూలు ఎవరెవరో ఏదో చెప్పుకుంటారు. ఇక్కడ వినాయకుడిని మాత్రం చేసే డిజైన్ ఏం డిజైన్ ఆ సంవత్సరం విఠల్ శర్మ గారు చెప్తారో అది ఆ డిజైన్ని ఏ హైట్లో పెడితే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్ని తీసుకొని అప్పుడు హైట్ డిసైడ్ అయ్యడం జరుగుతుంది. అది ఈ సంవత్సరం 69 కావచ్చు, వచ్చే 60 కూడా కావచ్చు. మేము చేసే వినాయకుడు ఏ హైట్లో చేస్తే భక్తులకు చూడడానికి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతోనే హైట్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఈసారి మాత్రం 69 అడుగులు చేయడానికి డిజైనే కారణం. అందులో ఎలాంటి డౌట్ లేదు, డిజైనే కారణం. మీరు చూసినట్టయితే చాలా బాగుంటుంది. అవుట్లైన్స్ అంతా కూడా ఒక మనిషి నిలబడినట్టు తీసుకొచ్చేయడం అనేది ఆ డిజైన్ పట్టి డిసైడ్. సో చూసారు కదా, మొత్తం మీద ఇది ఒక విశ్వశాంతి కోసం చేస్తున్నటువంటి ఈసారి థీమ్ అలా తీసుకున్నారు వినాయకుడికి సంబంధించి. అయితే అందరిలో ఉన్నటువంటి అపోహ ఒకటి మాత్రం తొలగిపోయింది ఈరోజు. ఏదైతే అడుగుల విషయంలో వినాయకుడు పోటీ పడతాడు, ఖైరతాబాద్ వినాయకుడు అని అంటూ ఉంటామో, అయితే అడుగుల విషయంలో పోటీ పడతాడు, కానీ ఆ సంవత్సరం ఆ డిజైన్ని బట్టే అడుగులు అనేది డిసైడ్ అవుతుంది, కానీ తగ్గించడం పెంచడం అనేది మన చేతిలో ఉండదని చెప్పేసి శిల్పి రాజేంద్రన్ గారు కూడా చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవ్వరు కూడా ఈ వినాయకుడిని ఈ హైట్లో చేయండి అని చెప్పడం ఉండదమ్మా. వాళ్ళు ఒకటే చెప్తారు, మీకు ఆ డిజైన్లో ఎంత హైట్ వస్తుందో అంత హైట్ భక్తులకు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్తారు. కూడా ఎవ్వరు కూడా హైట్ రిడక్షన్ పెట్టరు. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా మీ డిజైన్లో బాగా రావడానికి ఏ హైట్ చేయగలిగితే హైట్ చేయండి అనే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
మరి విశ్వశాంతి మహాశక్తి గణపతి అవతారంలో అందరికీ దర్శనం ఇవ్వనున్నటువంటి గణేశుడికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హనుమంతరావు గారు, ఈయన గణేష్ దీక్షకు సంబంధించినటువంటి చైర్మన్. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా దగ్గరుండి చూస్తున్నారు. ఇక్కడ ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి అడ్వైజర్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే హనుమంతరావు గారు. అయితే ఈసారి ప్రత్యేకతలు చూసుకుంటే గనక మాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది అడుగుల విషయంలో పోటీ లేదా అడుగులు తగ్గడం అనేది కాదు, ఆ సంవత్సరం డిజైన్ని బట్టి అడుగులు అనేది డిసైడ్ అవుతుందని శిల్పి కూడా చెప్పారు. మీరు చెప్పండి, ఈసారి ఏర్పాట్లు అవి ఎట్లా ఉన్నాయి? ఇక్కడ కమిటీ అడ్వైజర్గా మీరు ఉన్నారు. సో రోజు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పుడు ఉన్నట్టుగానే ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అనంత చతుర్దశి 6 సెప్టెంబర్న ఈ యొక్క మహాగణపతిని తర్పణ పీడైనటువంటి గణపతిని నిమజ్జన కొరకు వినాయక సాగర తీరానికి మనం తీసుకొని వెళ్తాం. సాగర తీరంలో క్రేన్ ద్వారా ఈ యొక్క గణపతిని నిమజ్జన గావించేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంటుంది. ఈసారి సుమారుగా ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? ఇది వర్షాకాలం అయినా సరే ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క గణపతి దగ్గరికి వస్తూ ఉంటారు దర్శనానికి. అదే రకంగా సెలవు రోజుల్లో 4 జనాలు వస్తూ ఉంటారు. సుమారు సెలవు రోజు 5 నుంచి 6 లక్షల మంది కూడా వచ్చినటువంటి వారికి కూడా మనం సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కానీ ఆర్ఎన్బి వాళ్ళు బారికేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా వాలంటీర్లందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అయితే మీరు గణేష్ దీక్షకు సంబంధించి చైర్మన్ ఉన్నారు కాబట్టి ఈ దీక్షకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? అందరూ దీక్ష పాటించండి అని మీరు పిలుపునిచ్చారు, దానికి సరైనటువంటి రెస్పాన్స్ ఉందా? ఎట్లా ఉంది భక్తుల నుంచి? ఈ యొక్క గణపతి ఉత్సవాల్లో నియమ నిష్టలతో ఉండి దేవాది దేవతలే కష్టకాలంలో నివృత్తి పొందినారు. అదే రకంగా కాణిపాకం గణపతితో మొదలుకొని ఈ యొక్క గణపతి దీక్ష ఇరుముడి ప్రాశస్త్యం కూడా కాణిపాకం గణపతి దేవాలయంలో ప్రారంభమైంది. గణపతి దీక్ష నియమాలని ఈ యొక్క చతుర్మాస దీక్షలు ఇవి. ఏ రకంగానైతే ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుంచి ప్రారంభమై కార్తీక మాసం వరకు 4 మాసాలు అందరూ నియమ నిష్టలతో అదే రకంగా దీక్షలతో ఉంటారు. యుగ పురుషులు, సాధు సంతులు, జగద్గురువులు కూడా ఈ 4 మాసాల పాటు దీక్షల్లో ఉండి వారి యొక్క శక్తిని పెంచుకుంటారు, వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటారు. మనం 4 మాసాలలోపు ఉండలేం కాబట్టి కొందరు ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాల పేరుతో, అదే రకంగా కార్తీక మాసంలో, ఈ యొక్క భాద్రపద మాసంలో గణపతి యొక్క ఉత్సవాల పేరుతో, ఆ తర్వాత దసరా నవరాత్రి ఉత్సవాల పేరుతో వీలైనన్ని రోజులు నియమనిష్ఠులతో ఉపవాస దీక్షలతో ఉండడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామనేటువంటి పద్ధతిన మనమందరం కూడా గృహస్థులం. కాబట్టి కనీసం ఈ యొక్క వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు 9, 10, 11 రోజులు ఏ రోజు వచ్చినా సరే అనంత చతుర్దశి ఆ రోజు వరకు అందరం కూడా గణపతి దీక్షలో ఉండి నియమ నిష్టలతో ఉండి మాంసాన్ని కానీ అదే మద్యానికి కానీ ఇలాంటి యొక్క మత్తు పదార్థాలను తీసుకోకుండా పూజలో నియమ నిష్టలతో ఒంటి పూట భోజనంతో అల్పాహారం సాయంత్రం పూట తీసుకుంటూ గణపతి యొక్క ఆరాధన చేస్తూ దీక్షలో ఉంటా ఉన్నారు. ఏ రకంగానైతే అయ్యప్ప దీక్షలో ఉంటా ఉన్నారో అదే రకంగా గణపతి దీక్షలో ప్రతి మండపం దగ్గర కూడా యువతి యువకులందరూ కూడా దీక్షా కంకణాన్ని కట్టుకొని ఆ రోజు వినాయక చవితి రోజు అనంత చతుర్దశి నిమజ్జన తదుపరి మరుసటి రోజు దీక్ష విరమిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా స్వాగతిస్తూ గణపతి యొక్క దీక్షలో యావత్ సమాజం అంతా కూడా ఉండేటువంటి ప్రయత్నంగా రాబోయే తరాలకి ఈ యొక్క గణపతి యొక్క ఉత్సవం యొక్క వైభవాన్ని చాటి చెప్పే విధంగా ముందుకు సాగుదాం. అయితే గణేశుడికి ఎంత ప్రత్యేకత ఉందో ఇక్కడ లడ్డు కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఈసారి ఎన్ని కిలోల లడ్డు? సేమ్ తాపేశ్వరం నుంచేనా, ఏమైనా మారిందా? ఈ లడ్డు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆవు నేతితో అనేక వ్యాధులు దూరం అవుతాయి కాబట్టి గణపతికి లడ్డు ప్రసాదాన్ని రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. బాలాపూర్ లడ్డుకు ప్రసిద్ధి. బాలాపూర్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్క ప్రాంతంలో పెట్టేటువంటి గణపతుల్లో ముఖ్యంగా లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ప్రయత్నం ఆ భగవంతుని పూజల్లో ఉంచి దాన్ని ప్రజలందరూ కూడా అందించేటువంటి ప్రయత్నం సాగుతూ ఉన్నది. ఇది ఒక పోటాను పోటీగా చేసేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి గతంలో 1000 కేజీల లడ్డూని గణపతి చేతిలో పెట్టి పూజలు అందుకుని ప్రజలందరూ కూడా పంచిపెట్టేటువంటి ప్రయత్నం గతంలో జరిగింది. కాబట్టి ప్రసాదాన్ని మనమంతా కూడా పవిత్రంగా తయారు చేసి ఏ పూట కాపూట పంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అనేక మంది ఈ రోజున ప్రసాదాన్ని ఇక్కడ దేవాలయం వద్ద మంటపాల వద్ద రకరకాలుగా తీసుకొచ్చి ప్రజలకు ఇస్తూ ఉంటారు. అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడే మనకందరూ కూడా వివరాలు ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం అవుతాయి. మన శిల్పి గారు, అదే రకంగా చైర్మన్ రాజేందర్ గారు
రాబోయే రోజుల్లో తెలియజేయడం అనేది జరుగుతుంది. అండ్ నిమజ్జనంకి సంబంధించి కూడా అంటే ముందు డే 1 నుంచే 11వ రోజు వరకు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, ఇటు పోలీస్ వ్యవస్థ నుంచి గవర్నమెంట్ నుంచి మీకు ఇక్కడ అందుతున్న సహకారం కానీ ఎట్లా ఉంది? అనంత చతుర్దశి రోజున అది 11, 12 రోజు ఏ రోజు వచ్చినా పర్వాలేదు. అనంత చతుర్దశి రోజున ఇక్కడ కావాల్సినటువంటి వాహనము దానిపైన క్రేనుపై ఎత్తి దాన్ని వాహనం పైన పెట్టడము, ఇక్కడ నుండి వినాయక సాగర తీరం వరకు కిలోమీటర్ల పొడవున రక్షణ వలయము, అదే రకంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఈ యొక్క ఉత్సవ సమితి కూడా ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ముందు పెట్టుకొని సాగుతూ ఉన్నది. ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఈ యొక్క గణపతి ఉత్సవాలు గతంలో సాగినాయి, ఈసారి కూడా సాగుతాయి. అయితే ఏదైతే దీక్ష అనగానే మనం చాలా నియమ నిష్టలతో ఉండాలి, గణపతి దగ్గరికి ఒక మత్తు పానీయాలు తీసుకోవద్దు, ఇలాంటివన్నీ పాటించాలి, మాంసాహారం తినద్దు అని. కానీ చుట్టుపక్కల మనం చూసుకుంటే చాలా మంది ఎలా ఉన్నారో మీకు తెలుసు. దీనికి ఏం చెప్తారండి? ఎక్కడ కూడా వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు నియమ నిష్టలతో ఉన్నవి. వారి యొక్క ఆరోగ్యాన్ని, అదే రకంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని, అదే రకంగా వారి యొక్క కష్టాలను దూరం చేసుకోవడం కోసం ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దీక్షలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. దిస్ ఈజ్ యోగిత సైనింగ్ ఆఫ్ సత్యాగ్రహి.